అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద పొన్నం ప్రభాకర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయటం అనే దాని మీద రోజు మాట్లాడడం జరుగుతుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నీతి నిజాయితీ గల నాయకుడు. ఆంధ్రప్రదేశ్లో అనేక గ్రామాలకి, రోడ్లు లేని గ్రామాలకు కూడా మరి కొన్ని వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి మరి అనేక గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. గిరిజన గ్రామాల్లో మరి ఎక్కడికి జనాలు వెళ్ళలేని గ్రామాల్లో కూడా ఆ గిరిజనులు పడే బాధ చూడలేక ఆ గిరిజన తండాలకి మరి సీసీ రోడ్లు కానివ్వండి, వాళ్ళకి కావలసిన మరి వైద్య సౌకర్యాలు కానివ్వండి, వాళ్ళకి త్రాగునీటి కావలసిన సౌకర్యాలు కల్పించిన ఘనత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. ఎక్కడైనా ఇబ్బంది అయినప్పుడు మొట్టమొదట స్పందించే వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో మరి అనేక కుటుంబాలు ఇబ్బంది పడతా ఉంటే సొంత నిధులతో వాళ్ళు ఆదుకున్న ఘనత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. అలాగే వైజాగ్లో కూడా బోట్లు కాలిపోయినప్పుడు మరి ఒక్కొక్క బోటుకి వాళ్ళ సొంత నిధులతో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. మరి అలాంటి నాయకుడు తెలంగాణలో నవనిర్మాణ సంకల్ప సభ ఈరోజు తలపెట్టిన సభకి మరి తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అనేది దారుణం అండి. మరి అదే క్రమంలో నిన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద ఆ పొన్నం ప్రభాకర్ గారు మరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణతో విడదీయరాన బంధం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రజలతో కానీ, అక్కడ ఉద్యమాలతో కానీ బలమైన అనుబంధం ఉంది. ఆ సమస్యల మీద ప్రశ్నిస్తే మీరు ఆంధ్రలో చూసుకోండి అని అనటం మీ ప్రాంతీయ అహంకారానికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడైతే అన్యాయం జరిగిద్దో, ఎక్కడ ప్రజలకి ఇబ్బంది జరిగిద్దో ప్రశ్నించే వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి కళ్యాణ్ గారి మీద మీరు విమర్శలు చేయటం అనేది మీ బాధ్యత రహితం. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అలాగే మీ మంత్రిగా ఉండి, ఒక బాధ్యతమైన పదవిలో ఉండి అలాంటి నాయకుని మీద పేకాలంటే వెధవ లాంటి వీధి రౌడీ భాష మాట్లాడటం సంస్కారమేనం. భాషని అదులో పెట్టుకోండి ప్రభాకర్ గారు. మీ పదవిలో ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటూ మాట్లాడండి. ఇలాంటి బూతు పురాణాలు, అహంకార మాటలు జన సైనికులు కానీ, తెలుగు ప్రజలు కానీ సహించరు. ఏదైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అందరికీ మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. విమర్శిస్తూ ఉంటారు. విమర్శించినప్పుడు మీరు స్వీకరించాలి ధైర్యం లేదా? ఒక మంత్రిగా నువ్వు సమాధానం చెప్పాలే కానీ ఇలా వ్యక్తిగత దోషాలు దిగటం అనేది మీ చేతకానితనానికి చూపిస్తుంది పొన్నం ప్రభాకర్ గారు. ఎందుకంటే రాజకీయాల్లో అనేక విషయాల మీద కూడా పార్టీని పటిష్టం చేసుకుంటానికి సభలు పెట్టుకుంటూ ఉంటారు. అది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, ఎక్కడైనా పెరగవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక జాతీయ స్థాయి నాయకుడైన తెలుగు ప్రజలకి ఏ ఇబ్బంది జరిగినా కూడా మొట్టమొదటి స్పందించే వ్యక్తి కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడిని మీరు అట్లా విమర్శ చేయటం అనేది మరి మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణలో అనేక మందికి సేవలు చేయటం కానివ్వండి, అనేక మందిని ఆదుకోవటం కానివ్వండి, తెలంగాణ మీద పవన్ కళ్యాణ్ గారికి మమకారం చాలా ఎక్కువ ఉందన్నమాట. మరి అలాంటి నాయకుని మీరు విమర్శించడం అనేది జన సైనికులు చాలా సహించలేకపోతున్నారు. ఈ విమర్శల్ని మీరు కరెక్ట్ కాదు, మీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. కవిత గారు కూడా మాట్లాడారు. ముందు మీ కుటుంబంలో సమస్యలు మీరు తీర్చుకోండి అమ్మా. మీ అన్నా చెల్లెళ్ళు, మీ ఆస్తి తగాదులు ముందు అవి మీరు పరిష్కరించుకొని కానీ కళ్యాణ్ గారి మీద విమర్శించే స్థాయి నీకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు చేసిన ఘనత ఏముంది? మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు. మీ నాన్న, మీ అన్నయ్య మరి విపరీతంగా దోచుకున్నారు.
దాన్ని ప్రశ్నించండి మీరు. అంతేగాని మీరు జనంలో మంచి నా అభిమానం ఉన్న నాయకుడు కళ్యాణ్ గారి మీద మీరు విమర్శలు చేసే స్థాయి మీకు లేదమ్మా. మీరు దాన్ని ఉపసంహరించుకుని మీ పనులు మీరు చూసుకోవాల్సిందిగా చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జన సైనికులు కానివ్వండి, అలాగే తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయటం అనేది ఎవరు సహించలేకపోతున్నారు. ముందు మీరు ఏది వ్యాఖ్యలు చేశారో ప్రభాకర్ గారు అవి ఉపసంహరించుకుంటే మంచిది. లేకపోతే జన సైనికులు తిరగబడే పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.